తప్పులు చేసినప్పుడు ధైర్యం మాత్రం ఉండదు. జాగ్రత్త. ఇప్పుడు వేరే అమ్మాయిని యాకూబ్కి ఇచ్చిండు కదా, యాకూబు కాళ్ళను బట్టి అడగాలి, నేను 7 సంవత్సరాలు రాహేల్ గురించి బాధపడ్డానయ్యా, నాకు రాహేల్ అంటే ఇష్టము, ఐ వాంట్ రాహేల్, నాకు లియా వద్దు అంటే 3 రోజులు శుభకార్యం జరిగింది కదా నాన్న, ఈ వారం అంతా నడవని, ఆ తర్వాత మళ్ళీ 7 years ఉంటే మళ్ళీ శుభకార్యం నీ జీవితంలోకి వస్తుందని చెప్పిండట. హల్లెలూయా. సాతాన్ గాడు ప్రతిసారి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తూ ఉంటాడు. మీకు ఏది అవసరం అది ఇవ్వకుండా ఎందుకు ఇస్తాడా ఎవడు? మనకేమవసరం? నువ్వు సంతోషంగా ఉండాలని వానికి ఉంటుందా? నువ్వు ఎంతగా ఏడితే వాడు అంతగా ఆనందిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఒకే దేవుడు నా యేసయ్య. యోహాను సువార్త 11:35 రాసింది, ఆయన లాజర్ గారు చనిపోయిన సహోదరుని ఆ ప్రజలందరూ ఏడవడం చూసి ఆయన ఏడిచిండాట. ఈ లోకంలో నా యేసయ్య ఎలాంటి దేవుడు అంటే మనుషుల గురించి కన్నీరు గార్చే దేవుడు. ఇంకే దేవుడు అలాంటోడు కాదు. నా యేసయ్య కన్నీరు గార్చిండాట. ఏమో నీ గురించి కూడా కన్నీరు గారుతాను కావచ్చు. ఎందుకు ఈ మాట అంటానంటే బైబిల్లో రాసింది, దేవుడట నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడట. అంటే లాజర్ గురించి కన్నీరు గార్చి నీ గురించి గార్తలేడు అనుకో మాక బిడ్డ. ఆయన ఆ దేవుని ముంగట మహాయాజకుని పోస్టులో ఉండి నీ గురించి కూడా కన్నీళ్ళు గారుస్తాను. ఒక ఛాన్స్ ఈ డాడీ, నా బిడ్డ, నా కుమారుడు, ఒక్క ఛాన్స్ ఇయ్యి. ఆయన నీ గురించి ఎన్నోసార్లు కన్నీళ్ళు గారుస్తాను, నీకే అర్థమవుతలేదు. నీకు కూడా ఎస్తేర్ అన్న పేరుంది కదా, నీకు కూడా దావీద్ అన్న పేరుంది కదా, నీకు కూడా ఇర్మయా, యెశాయా అలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని ఉన్నావు కదా. నీ పేరుని నువ్వు నిలుపగలుగుతున్నావా? లేకపోతే ఈ రోజు నుండి అలా బ్రతకడానికి ట్రై చేయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యాకూబు వెళ్ళేసి ఒక కాడ పడుకొని ఉంటే ఆడ దేవుడు ఆట ఆయనకు దర్శనం ఇచ్చి, నీ తాత అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. యాకూబు అప్పుడే ఆయనతో మాట్లాడతాడమ్మా, మీ నాన్నగారు మీ తాతగారు నాకు భక్తులే నాన్న, నువ్వు కనుక నా మార్గంలో నా నీతి బోధనలో నడిస్తే నువ్వు ఏ దేశానికి వెళ్తున్నావు ఆడని నేను చేస్తా, ఆశీర్వాదిస్తా, ఆడ నిన్ను హెచ్చించేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారితో ఒక్కటే ఆజ్ఞ దొరికింది, ఒక భార్య, మా ఆయన కూతురు. యాకూబు వెళ్ళిన తర్వాత రాహేల్ గారు, ఆ హిస్టరీ వేరే హిస్టరీ, యూత్ మధ్య చెప్పేది, నేను ఆడి హిస్టరీ చెప్పాలి అనుకుంటలేను. బావి దగ్గర రాహేల్ గారిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది బైబిల్ కనిపెట్టిన సంగతే. చూసుడు ఆమెని అబ్బా బాగా ఏడిచేసి హత్తుకొని తర్వాత స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మావయ్య దగ్గర గుండపోయి మావయ్య ఆయన నుంచుకొని 1 నెల తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, అయ్యా నువ్వు నాకు ఫ్రీగా పనిచేయడం అవసరం లేదు, నీకేం కావాలో చెప్పు, నేను దాన్ని ఇస్తా, దానికి నువ్వు 7 సంవత్సరాలు నాకు ఏం చేయాలి, పని చేయాలి. ఈయన చూసే చూపుకే పడిపోయిందట రాహేల్ గారికి. ఐ థింక్ రిబ్కా తల్లి, ఓకే, రాహేల్ గారికి పడిపోయి, నాకు రాహేల్ గారిని ఇస్తే 7 సంవత్సరాలు పనిచేస్తా అని లాబాన్ దగ్గర ఒప్పుకుంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నేను మంచి సంగతి చెప్తాను. ఇస్సాకు యేసయ్యకు సాదృశ్యం అయితే లాబాను సాతానుకు సాదృశ్యం బిడ్డ.
హల్లెలూయా. వాడు నిన్ను బానిసలుగా చేసుకుంటాడు, జాగ్రత్త. వాని దగ్గరికి వెళ్ళామంటే వాడు నిన్ను బానిసలుగా పని చేయించుకుంటాడు, జాగ్రత్త. నీ లైఫ్కు సెక్యూరిటీ మాత్రం అస్సలు ఉండదు. నువ్వు చర్చిలో ఉన్నా, చర్చ్ బయట ఉన్నా, ఒకసారి కనుక నువ్వు సాతాను కాడికి ఆని ఇష్టాలు పూర్తి చేయడానికి వెళ్ళినావు అనుకో, వాడిని నోటి పడేసుకుంటా ఉంటాడు. ఎలా ఒత్తి పడేసుకుంటానంటే, ముందేమో 7 సంవత్సరాలు పరిచర్య చేస్తే నీకు నా బిడ్డనిస్తానన్న ఈ మాయగారట 7 సంవత్సరాల తర్వాత అదే బిడ్డనిచ్చాడా? ఏమిచ్చిండు బిడ్డ? ఊసుగల్ల దాని ఇచ్చిండు. ఐ థింక్ సై, అవునా కదా? మంచిగా కనిపించేదాన్ని ఏలేడాట. నువ్వు సాతానికి ఇష్టమైన కార్యాలు చేసి నువ్వు అనుకుంటానవేమో నాకు మంచి దొరుకుతాయి. నీ మనసుకి ఇష్టమైన కార్యాలు చేసి నువ్వు అనుకుంటానవేమో నా జీవితంలో మంచి గొప్పవి చాలా అద్భుతమైనవి దొరుకుతాయి. జాగ్రత్త. దాన్ని చూస్తేనే నచ్చంది దొరుకుద్ది నీకు. ఆ 5గురిని కనేసేపు ఏమంటుంది, నా భర్త నా దగ్గరకు వస్తాడు, నా భర్త నా దగ్గరకు వస్తాడు, ఈసారన్న నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారన్న నా భర్త నన్ను ఏమంటాడు, తన జీవితంలో భాగస్వామిగా యాక్సెప్ట్ చేస్తాడు. 4గురిని కనేసేపు అనుకుంటాను. ఎందుకు అనుకుంటాను తెలుసా? ఇష్టం లేని భార్య అట యాకోబుకు దొరికింది. హల్లెలూయా. నువ్వు సాతాను కానీ చిత్త ప్రకారం నడిస్తే నీ లైఫ్ నీకు ఇష్టంగా ఉండదు, జాగ్రత్త. నా జీవితంలో కూడా ఈ స్టోరీ చెప్పకూడదు కానీ చెప్తా. నేను కూడా 7 సంవత్సరాలు ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. దేవుడు చెప్పిండు, ఈమె నీ బొక్క కాదున్నానా, వదిలేసేయని. వినాలా అద్దా? 52 రోజుల ఉపవాసం అమ్మాయి గురించి. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. నేను ఆత్మీయ వ్యక్తిని కాబట్టి ఆత్మీయ వేలో వెళ్తున్నా. హల్లెలూయా. దొంగ పనులు కూడా ఆత్మీయతగా చేస్తున్నా. అంత గొప్ప ఆత్మీయున్నమాట. ప్రైజ్ ది లార్డ్. 52 రోజులు ప్రార్థన చేస్తా. పాపం ఆయన కరిగిండో లేదో నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రి మా తల్లిదండ్రి కరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అమ్మాయి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తున్నాను. అటాడుగా డిసెంబర్ నెలలో పెళ్లి పెట్టుకున్నాను. 7 సంవత్సరాల చెప్పద్దు, 7 సంవత్సరాల లవ్ తర్వాత డిసెంబర్లో పెళ్లి పెట్టుకుంటే ఇంకా పెళ్ళే ఉన్నదా, ఎందుకు గెలవాలని 4 నెలలు గెలవకుంటుంటే ఆ అమ్మాయికి 4 ఏళ్ళ చిన్న అబ్బాయిని వచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. ఎట్టున్నది పరిస్థితి? దేవుడు చెప్పిండు కదా, నాన్న అది నీ బొక్క కాదు, నువ్వు అద్దంలో నిన్ను చూసుకో, నువ్వు ఎర్రగుంటావురా, నువ్వు పోయి నీ అసలు అపోజిట్ కలర్ని ఎట్లా పెంచుతున్నావు నాన్న అని. వినాలా అద్దా? వినాలా అద్దా? వింటే ఎట్లుంటుంది? నా భార్య అని చెప్తే మీకు చూపెడితే అప్పుడు మీకు కూడా సమ్మగా ఉండు, నాకు కూడా సమ్మగా ఉంది. హల్లెలూయా. ఎవరికైనా సోషల్ మీడియా ఉంటే ఆశీష్ జీవన్ అని టైప్ చేయండి, నా అన్నీ ఆడ కనిపిస్తూ ఉంటాయి. పాత అకౌంట్ కనిపించే కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నా భార్య మాత్రం ఆడ కనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, ఒకవైపు పద్దు నానా నీ బొక్క కాదు. దేవుడు చెప్పినప్పుడు వినాలి. వినలేదు. ఆమె 4 ఏళ్ళు చిన్న అబ్బాయిని ఇష్టపడి ఆమె నాకు విడాకులు ఇచ్చినంత పని చేసేసి నా మీద కేసు పెట్టేసి 4 దారాలు వేసేసి ఐపీసీ సెక్షన్స్ 4 వేసేసి నా పరిస్థితి ఎట్లయిందంటే ఆమె పేరు చెప్తేనే తడిసిపోతాను దగ్గర. ప్రైజ్ ది లార్డ్. అమ్మాయిలంటే భయం అయిపోతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందంటే 7 ఇయర్స్ ముందే చెప్పిండు, నీకు ఎర్రని భార్య వస్తుంది నాన్న అని. వినాలాద్దా? కాదు, నాకు ఈ అమ్మాయి కావాలి. ఎన్ని రోజులు? 52 రోజులు ఉపవాస ప్రార్థన. పొద్దున దాకా ఏం తినలేదు, కఠిన ఉపవాస ప్రార్థన. కల్పనే కావాలి. ప్రైజ్ ది లార్డ్. కల్పనే కావాలి అని ప్రార్థన చేసిన. దేవుడు అన్నాడు, కల్పననీయ కవితనిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె కేసు పెట్టిన తర్వాత దేవుడు ఎట్లా అంటే యాకూబు లెక్కైంది. ఆయన అందుకే నేను యాకూబుతో పోల్చుకొని అయ్యగారిని లాభంతో కానీ అలాంటి లాభాన్ని కాదు మా మాయ, మంచి లాభం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్రలు వస్తున్నాయా? బోర్ కొడుతుందా? ఆపేద్దామా?
అద్దా ఓకే, నా కథలను వినాలని మీకు ఎంతో సంబరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తప్పు చేసినంతో తప్పైంది. జిస్ నాప్ से तुम नापोगे उसी नाप से तुम्हारे लिए नापा जाएगा. ఏ కొలతతోటి నువ్వు కొలుస్తావో ఆ కొలతే నీకు కొలబడుతుందని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? ఆయన మోసం చేసి వచ్చిండట, అన్నయ్యను మోసం చేసి వచ్చిండు, నాన్నగారిని మోసం చేసి వచ్చిండు. మరి ఈయనకెందుకు మోసం జరగదు? ఖచ్చితంగా జరుగుద్ది. ఇవాళ నువ్వు క్రీస్తులో ఉండి కూడా అనుకుంటాను కావచ్చు మోసం చేసి బతికిపోయినా అని. జాగ్రత్త బిడ్డ, మోసానికి మోసమే దొరుకుద్ది. ఎందుకు ఈ మోసానికి మోసం అన్న చెప్పాలనా? నన్ను మోసం చేసిన ఆ సిస్టర్కు వాడు మోసం చేసేసి, ఇప్పుడు వాడు మోసం చేసినాక మందు తాగింది. 24 hours సోయి లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నానంటే, ఈయన సంఘం తాగిందని నా మీద కేసు పెట్టేసిండ్రు. జాగ్రత్త, ఒక తప్పు మార్గంలో పోయినప్పుడు నీ లైఫ్లో వచ్చే ప్రతి స్టెప్ తప్పుగానే ఉంటుంది. నీ జీవితంలో దేవుడు ఏదన్నా అద్దని, అసలు మీకు దేవుని స్వరం వినకబడకపోతే మీ దగ్గర 13,000 కన్నా ఎక్కువ వాక్యాలు ఉన్నాయి. ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు బైబిల్. అది చదవండి. ఏది చేయొద్దో ఏది చెయ్యాలో అదంతా చెప్పి ఉన్నది. చదవక ముందు ఒక 2 minutes ప్రార్థన చేయండి. అయ్యా, ఈ బైబిల్ చదువుతున్నా కానీ, అయ్యా ఈ వాక్యం చదువుతున్నా కానీ నాకు అర్థమవుతలే, నాకు మీరే అర్థం చేసేలాగా చెప్పండి అని చదివితే ప్రతిరోజు ఏదో కొత్తది నేర్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ట్రైనింగ్ చేసిన అబ్బాయిని కాదు, నా ట్రైనింగ్ మొత్తం ప్రేమలోనే అయిపోయింది. ట్రైనింగ్ నిజం చెప్తున్నా, ఎక్కడ ప్రేమ తప్పిపోతుందని చాలా ప్రాబ్లంలు ఫేస్ చేసిన, కానీ ఒక్క ప్రేమే నన్ను వదలలే, నా యేసయ్య ప్రేమ. పోలీసు వాళ్ళు ఆశీస్ అన్న గురించి వెనుకుతాను, నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నేను వాళ్ళకన్నా 100 కిలోమీటర్ల దూరాన్ని ఉన్న, కేసు అయిపోయింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అటాటుగా ఒక బ్రదర్కు ఫోన్ చేసి, మీరు ఈ ఏరియా కదా, ఆ అబ్బాయి ఎలాంటోడో అని అడిగితే, అబ్బాయి చాలా మంచోడయా, వాక్యాలు చెప్తాడు. అప్పటికి నేను 14 ఏళ్ళ నుండే వాక్యాలు చెప్తాను. వాక్యం తెలిసినాక కూడా తప్పులు చేస్తే మాత్రం బ్యాండ్ బజేగా ఏమనాలి, తిప్పుడుతుంది, తోళ్ళు ఊడుతాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మంచిగా కర్రలు సిద్ధపరుస్తున్నారట. నేను ఎవరితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నాకెవరితో పెళ్లి చేయాలనుకుంటాను. వాళ్ళు ఒక 4-5 కర్రలు పెట్టేసేసి వాడిని పట్టుకొని వద్దాం. అమ్మాయిలకు చాలా గవర్నమెంట్ సహాయం చేస్తుంది. అవునా కాదా? అమ్మాయి మోసం చేయని, అబ్బాయి మోసం చేయ, అమ్మాయిదే నడుస్తుంది. అర్థమవుతుందా బ్రదర్స్? మీకు అర్థం కాకుండా నా స్వరం అటుపోతే వాళ్ళకి అర్థమైతే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు వెనకేస్తూ ఉంటే ఒక్కరితో చెప్తే, వాళ్ళు మా డాడీ చెప్తే, మా డాడీ మళ్ళీ ఆడికి ఉరికేసి, నిజం చెప్పాలని మా డాడీ ముందు ఆయన నన్ను దన్నాలి. వారి ముందే అన్నాం కదరా అమ్మాయి వద్దని, నువ్వు ఒప్పుకున్నావా, ఉపవాసాలు చేసినావు, నన్ను కొట్టాలి, తిట్టాలి, ఇంట్లోకి వెళ్ళగొట్టాలి. మా డాడీ అది చేయాలా? జస్ట్ థానా జానేసే బచాది అంటే స్టేషన్కి పోకుండా ఆపిండు. కానీ కేసు అయినాక ఆడికి పోవాలిగా, ఏడికి? కోర్టుకు. కోర్టు కాడ ఆ అమ్మగారు వస్తారంటే నాకిడ భయమే, ఇట్లయిపోతాను నేను. తప్పులు చేసినప్పుడు ధైర్యం మాత్రం ఉండదు. జాగ్రత్త. ఇప్పుడు వేరే అమ్మాయిని యాకూబ్కి ఇచ్చిండు కదా, యాకూబు కాళ్ళను బట్టి అడగాలి, నేను 7 సంవత్సరాలు రాహేల్ గురించి బాధపడ్డానయ్యా, నాకు రాహేల్ అంటే ఇష్టము, ఐ వాంట్ రాహేల్, నాకు లియా వద్దు అంటే 3 రోజులు శుభకార్యం జరిగింది కదా నాన్న, ఈ వారం అంతా నడవని, ఆ తర్వాత మళ్ళీ 7 years ఉంటే మళ్ళీ శుభకార్యం నీ జీవితంలోకి వస్తుంది అని చెప్పిండట. హల్లెలూయా. సాతాన్ గాడు ప్రతిసారి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తూ ఉంటాడు. మీకు ఏది అవసరం అది ఇవ్వకుండా ఎందుకు ఇస్తాడా ఎవడు? మనకేమవసరం? నువ్వు సంతోషంగా ఉండాలని వానికి ఉంటుందా? నువ్వు ఎంతగా ఏడితే వాడు అంతగా ఆనందిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఒకే దేవుడు, నా యేసయ్య.
యోహాను సువార్త 11:35 రాసింది, ఆయన లాజర్ గారు చనిపోయిన సహోదరులని ఆ ప్రజలందరూ ఏడవడం చూసి ఆయనే ఏడిచిండాట. ఈ లోకంలో నా యేసయ్య ఎలాంటి దేవుడు అంటే మనుషుల గురించి కన్నీరు గార్చే దేవుడు. ఇంకే దేవుడు అలాంటోడు కాదు. నా యేసయ్య కన్నీరు గార్చిండాట. ఏమో నీ గురించి కూడా కన్నీరు గారుతాను కావచ్చు. ఎందుకు ఈ మాట అంటానంటే బైబిల్లో రాసింది, దేవుడట నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడట. అంటే లాజర్ గురించి కన్నీరు గార్చి నీ గురించి గార్తలేడు అనుకో మాక బిడ్డ. ఆయన ఆ దేవుని ముంగట మహాయాజకుని పోస్టులో ఉండి నీ గురించి కూడా కన్నీళ్ళు గారుస్తాను. ఒక ఛాన్స్ డాడీ, నా బిడ్డ, నా కుమారుడు, ఒక్క ఛాన్స్. ఆయన నీ గురించి ఎన్నోసార్లు కన్నీళ్ళు గారుస్తాడు. నీకే అర్థమవుతలేదు ఎంతగా కన్నీళ్ళు గారుస్తాడంటే మన ఒక భాషలో చెప్పాలంటే మన బ్యాడ్ లక్, మన దరిద్రం ఏంటంటే ఆయన మన గురించి ఏం చేసిండో ఇన్నాం కానీ చూసింది లేదా. చూస్తే అర్థమైద్ది ఆయన ప్రేమ. మనకు ఆయన ప్రేమ అర్థమవుతలే. యాకోబుకు వాళ్ళ డాడీ ప్రేమ అర్థం కాల. ఆ నుంచి మామయ్య దగ్గరకు వచ్చి మామయ్య ప్రేమిస్తానంటే ఈ మామయ్య ఈయనని వేధిస్తాడు. 7 నుంచి 7 అయినాయి. 14 సంవత్సరాలు ఒక భార్య గురించి ఉన్నాడట. జాగ్రత్త, నీ కోరికలు చాలా చెడిపోయినవైతే, నీ కోరికలు లోక సంబంధం అయితే సాతాన్ గాడు ఏడాది అనుకుంటా నీ జీవితాన్ని పాడు చేసుకుంటా పోతాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని పాడు చేయడానికి వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు సాతాన్ గాడు. ఆపేస్తా, ఒక 20 నిమిషాల లోపల చాలా తక్కువలో ఆపేస్తా. బైబిల్ ఏం చెప్తుందంటే 14 సంవత్సరాలు వేదనలో ఉండి బాధలలో ఉండి కష్టపడిపోతూ ఉంటే దేవుడు చూసేసి ఇంకా దర్శనం ఇస్తాడు యాకోబు. బైబిల్ చెప్తున్న మాట, ఈసారి యాకోబు పోయి బేరం వాడుతాడు. ఏం బేరం? ఆల్రెడీ అన్నతోటి వాడినోడే కదా. రక్త సంబంధంతో బేరం ఆడినాడు. మామతోటి ఆడా? ఆడతాడు. ఇప్పుడు మా ఆయన దగ్గరికి వచ్చేసి నాకు ఇంకా ప్రాపర్టీ కావాలి, చాలా సంవత్సరాలు నేను నుండి బాగా బాధపడిపోయి పని చేస్తున్నా అంటే 6 సంవత్సరాలు గొర్రె మేకలు గాయడానికి మళ్ళా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మీ ఒక్క తప్పుడు స్టెప్, ఒక్క తప్పుడు నడక 20 సంవత్సరాలు ఆయన జీవితంని వేధించేలాగా, బాధపడేలాగా, దుఃఖపడేలా చేసింది. హల్లెలూయా. ఇంకో భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తికి బానిసని చేసింది. ఏమో నువ్వు తెలియకుండా చేస్తున్న తప్పులు నిన్ను కూడా ఎవరికో బానిసని చేస్తున్నాయి కావచ్చు. వివాహం జరిగినాక చేసే తప్పులు, వివాహానికి ముందు చేసే తప్పులు, నీ చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు నీ జీవితాన్ని బానిసలుగా చేస్తున్నాయి. నీకు తెలవడం లేదు కావచ్చు, మారిపోతాను అనుకుంటాను కావచ్చు. వాడు నిన్ను మారనీయడు, వెంటాడే తోడు. హల్లెలూయా. యాకోబు ఒక టైం ఎలా వచ్చిందంటే ఆయన మామ లాభాన్ని వదిలేసి వస్తా ఉంటే వెంటాడేస్తున్నాడట. ఎవరు? లాభాన్ని. బైబిల్లో రాసింది, వాడు ఎవరిని మృంగుదురా అని గర్జించే సింహం వలె వాడు ఏం చేస్తున్నాడయా? ఏం చేస్తున్నాడు? వెనుకలాడుచున్నాడట. వాడు సర్చ్ చేస్తున్నాడు ఎవరిని పట్టుకుందామా అని. ఈసారి యాకోబుని పట్టుకుందామా అని సర్చ్ చేసి యాకోబు దగ్గరకు వచ్చేస్తే ఆ రాత్రి దేవుడు చెప్పిండట లాభానికి, ఏయ్ వాడు నా మనిషి, ముట్టినవా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఇంత కథలు పడ్డాక కూడా దేవుడు ఏమంటాడు? నా మనిషి అంటాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని నీ భార్యకు నచ్చని క్రియలు, నీ భర్తకు నచ్చని క్రియలు, నీ తల్లిదండ్రికి నచ్చని క్రియలు చేసినా, నువ్వు ఎంత దిగజారిపోయి, నువ్వు ఎంత కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా, నా యేసయ్య మాత్రం మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు బిడ్డ. నాకు ఇచ్చిండు, అందుకే నేను ఈడ నిలబడ్డా. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మోకాటించి డాడీ ఆమెమో మోసం చేసి నా మీద కేసు పెట్టేసి నా జీవితంతో ఆడుకుంటుంది. ఈ మెంటలీ టెన్షన్ తట్టుకోలేకపోతానా? నా వకీలే నాకు చెప్తున్నాడు 2 ఏళ్ళు బూకడ పడుతుంది అని. అసలు ఇంటికాడనే ఆగని వ్యక్తిని 2 ఏళ్ళు జైల్లో ఉండాలి. అన్నీ అర్థం చేసుకొనేసి చర్చికి పోయేసి మోకాటించి ప్రార్థన చేస్తున్నా, డాడీ ఇన్ని ఏళ్ళ పరిచర్యలు మీరు నాకు బహు సహాయం చేశారు.
తెలియకుండా 7 ఏళ్లలో ఏం తప్పు చేసిండో కానీ నా జీవితంలో చాలా కష్టాలు వస్తానే అయ్యా. ఈ కష్టం కేసు వరకు వచ్చేసింది. 17 నెలలు కేసు నడుస్తుంది అయ్యా. ఏం చేయాలో అర్థమవుతలేదని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ కేసుని నేను కట్ చేపిస్తా. హల్లెలూయా. ఒక్క ఛాన్స్ నా యేసయ్య ఇయ్యాల, నాకు ఇచ్చిన ఛాన్స్ నీకు ఇవ్వాలని అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క తెలుగులో ఛాన్స్ ఏమంటారు బా? అవకాశం. ఒక్క అవకాశం నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇస్తానంటాడు. జడ్జ్ సాబ్ వాళ్ళ డాడీని పిలిచి అడిగిండు, అయ్యా ఏందయ్యా మీ అమ్మాయిని పాడు చేసేసిండట, మీ అమ్మాయితో చేరాని తప్పులు చేసేసిండట, నిజమేనా అంటే వాళ్ళ డాడీ ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యా నా కూతురు ఈ అబ్బాయి ఇష్టపడి ప్రేమించుకున్నారు, డిసెంబర్లో పెళ్ళి అనుకున్నాము, ఈ అబ్బాయి కరెక్ట్గానే ఉన్నాడు కానీ నా కూతురే పెళ్ళి వద్దనేసింది అయ్యా, మాకు అర్థమవుతలేదు ఏందో అని. ఆ జడ్జి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండేనా యేసు ప్రభు ఉండేనో నాకు తెలియదు కానీ ఆయన ఒక్కరిదా మ్యాటర్ అంతా క్లియర్ అర్థమైపోయింది. ఏంటంటే ఇలా అబ్బాయి తప్పేం లేదు, అమ్మాయి తప్పు ఉంది అని 3 వాయిదాలలో నా కేసు కట్ అయిపోయింది. హల్లెలూయా. కేసులలో పడి ఉన్న నా జీవితాన్ని బ్రతికిచ్చేసి మీరెవరో తెలియని మధ్య అసలు నేను అనుకోని రీతిలో నన్ను నిలబెట్టిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా నిలబెడతాడు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాబాన్ యాకూబు దగ్గరకు వచ్చిండో లేదో రాకముందే దేవుడు చెప్తున్నాడు, లాబాన్ జాగ్రత్త, ఆయన నా మనిషి. సాతాన్ గాడు కూడా నా యేసు అదే మాట చెప్తాడు, నిన్ను ముట్టడానికి వచ్చినప్పుడు నువ్వు వాపసు ఒకసారి టర్న్ తీసుకొని వస్తే నా యేసే నీ దగ్గరికి రాకముందే సాతాన్ గాడు చెప్తాడు, వరై నువ్వు గర్జించే సింహం అయితే నేను కొదమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. వాడు వెనుకుంటుంటే మీరు దొరకరు, ఎందుకంటే మిమ్మల్ని తన రెక్కన చాటులు దాచుకోవడానికి నా యేసయ్య ఎన్ని వేల సంవత్సరాలుగా వెయిట్ చేస్తాడు మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా నేను మీకు సూటిగా చెప్పి ఈ మీటింగ్ అంటే ఈ వాక్యాన్ని ముగించబోతున్నా. ఆ మాట ఏంటంటే, నా యేసయ్య నీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటాడు, ఒక అవకాశం నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. దయచేసి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేయి. నా జీవితాన్ని మార్చిండు. నా ఫేస్ మీద సంతోషం ఉంది. నాకు అసలు పెళ్ళే కాదనుకున్నా, నాకన్నా అందగత్తి దొరికింది నాకు. అద్భుతం ఏంటంటే తన గవర్నమెంట్ నర్స్ ఆమె సంపాదించి పెడితే నేను ఎంజాయ్ చేస్తున్నా. హల్లెలూయా. ఎంత ఎంజాయ్ అంటే అందరు ₹1,00,000 బండి కొనుక్కుంటే నేను 4 లక్షల బండి కొనుక్కున్నా. బైక్ ఆడ ఉంది, BMW. ప్రైజ్ ది లార్డ్. అది కూడా దేవుడే ఆమెకు ప్రేరేపించిండు. నేను ఓడిపోయినా, నాకు అద్దమ్మా 2017 ఇట్లు నీకు BMW ఇస్తానని చెప్పినప్పుడు దేవుడు నేను నమ్మలేదు. ఆల్రెడీ అప్పుడే కేసులు నడుస్తున్నాయి కదా, ఇంకా BMW ఎక్కడి నుంచి వస్తుంది నా జీవితం. కానీ 2022 ఇట్లు మేము బండి కొనాలని ట్రై చేసినప్పుడు మా దగ్గర 30,000 ఉన్న 4 లక్షల బండి ఇచ్చిండు. అది వేరే కథ, ఆ కథలలో పోవద్దు. దయచేసి ఒక్కటి మాత్రం నిజం, యాకూబు దగ్గరికి లాబాను వచ్చిన లాబాను యాకూబుని ఏం చేయలేదట. ఈరోజు నువ్వు మారితే, ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి రావాలనుకుంటే నీ జీవితాన్ని నా యేసయ్య ఎవరిని తాకనియడు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి లేకండి, మనం ఒక కోరస్ పాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మారితే చాలు, ఒకసారి రిటర్న్ వస్తే చాలు, ఆ యేసయ్య ప్రతి వ్యక్తితోటి నీ జీవితాన్ని కాపాడగలుగుతాం. కళ్ళు మూసుకుంటామా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీకు ఒక 2 నిమిషాలు ఇస్తా, జ్ఞాపకం చేసుకోండి మీరు ఏమేమి చేస్తున్నారు. అయ్యా మీకు 2 నిమిషాలు ఇస్తున్నా. నీ జీవితంలో దేవుడు చేయొద్దు అన్నయ్య ఏదైనా చేసావా? దాని సాంగా నీ జీవితంలో ఇలా బాధలు వస్తున్నాయా? ఆ విషయం సాంగా నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా? ఇలా ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీకే వందనాలయ్యా. ఎరిగి ఉన్నావయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా,
నీవెప్పుడు మేలు చేస్తావని ఎరిగియున్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడని మరి మాట ఇచ్చి నెరవేర్చుతామని. మార్పులేని దేవుడని మరి మాట ఇచ్చి నెరవేర్చుతామని. మారని వాగ్దానములు నా కొరకై దాచి ఉంచినావని. మారని వాగ్దానములు నా కొరకై దాచి ఉంచినావని ఎరిగి ఉన్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివి, భయపడకంటివి. మిక్కుట నన్ను ప్రేమించితివి, నన్ను ఓదార్చితివి. తిరిగి ఉన్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. యేసయ్యా, తెలుసుకున్నానయ్యా, ఇయ్యాల వాగ్దానం చేసిన నువ్వే నా జీవితాన్ని కాపాడుతావని, తెలిసి తెలియక చేసిన తప్పులు ఎన్నో నా జీవితంలో ఉన్నా ఇవాళ క్షమిస్తావని, ఒక్క అవకాశం నా జీవితాన్ని మార్చుకుంటేందుకు నాకు ఇవ్వబోతున్నావని, అయ్యా ఒక్క అవకాశం ఇస్తే నేనే మారిపోతానని నమ్ముచున్నానయ్యా. నాకు ఒక్క అవకాశం ఇస్తావా తండ్రి? యేసయ్యా, ఒక్క అవకాశం. ఎవరికైతే అనిపిస్తుందో నేను నిజంగా తప్పులు చేశాను, నాకు ఒక్క అవకాశం కావాలి, వాళ్ళ చేతులు ఎత్తాలి. సిగ్గుపడకండి అమ్మా, అయ్యా సిగ్గుపడకండి. आप मेरे यूट्यूब चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें। जय